ఓకే. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఈరోజు ఒక స్పెషల్ వర్షిప్ మనందరికీ ఒక స్పెషల్ వర్షిప్. ఏమంటే ఒక ప్రత్యేకమైన ఒక విలువైన ఆరాధన కూడిక. ఏంటయ్యా అంటే, క్రీస్తు పుట్టిన సందర్భం. ఏమంటే క్రీస్తు పుట్టిన సందర్భం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో మరి మొన్న ఆదివారం దినాన్ని ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా యేసుక్రీస్తు వారు పరలోకాన్ని వీడి ఆ పరిశుద్ధమైన పట్టణాన్ని వదిలి తండ్రి క్రీస్తుకిచ్చిన ఆ అద్భుతమైన మహిమను, తండ్రి అయిన దేవుడు క్రీస్తుకిచ్చిన ఆ ఘనతను, తండ్రి అయిన దేవుడు క్రీస్తు వారికి ఇచ్చిన ఒక అద్భుతమైన ఒక గుర్తింపును వదిలి తండ్రితో సమానత్వం కలిగిన క్రీస్తు వారు ఆ తండ్రి అయిన దేవునితో సమానత్వం, నేను సమానుని కాదు, ఆ భాగ్యాన్ని నిన్ను విడిచిపెట్టాలి, వదలాలి, ఈ పాపిష్టి లోకానికి రావాలని క్రీస్తు వారు నిజంగా ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశం చాలా 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 సూపర్. ఏమండి? కనుక క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారు? అసలు క్రీస్తు లోకానికి రావలసిన అవసరత ఏముంది? క్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత మరి మనం పొందుకున్న లబ్ధి ఏంటి, ప్రయోజనం ఏంటి, ఒకవేళ ఒక దీవెన ఏంటి, క్రీస్తు వారు రాకపోతే జరిగిన నష్టం ఏంటి, ఇవన్నీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం క్రీస్తు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అసలు, ఏమంటే మీరు విని రాసుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ మీరు విని రాసుకొని హృదయంలో దాచుకొని, ఏమంటే ఈ వర్తమానాలని, ఈ సువార్త వర్తమానాన్ని ప్రపంచ మోక్ష ప్రదాత క్రిస్టియన్ ఛానల్ బ్రదర్ డి ఏలియా అనే ఆ యూట్యూబ్లోకి వెళ్ళి, ఏమంటే ఈ సువార్త వర్తమానాలని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీ స్నేహితులకి వాళ్ళకి షేర్ చేయండి. ఏమంటే ఎందుకంటే యేసు నేడు పుట్టాను, హల్లెలూయా, అక్కడితో అయిపోయింది క్రైస్తవ్యం. ఏమంటే క్రీస్తు నేడు పుట్టిన, హల్లెలూయా, అక్కడితో అయిపోయింది. క్రీస్తు నేడు పుట్టలేదు, అసలు ఆయన పుట్టేయలేదు. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి, ఏమంటే అవన్నీ చెప్పడానికి రాదు, కానీ చాలా టైం పట్టేస్తుంది. అలాగైతే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టలేదు, అసలు ఆయన ఉన్నవాడు. ఆయన ఏమంటే తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పములో నుండి వచ్చినవాడైన. పుట్టాడంట, మనం పుట్టినవాడు కాదు, ఉన్నవాడు, ఎప్పుడో ఉన్నవాడు. శాస్త్రులతోని పరిశీలతోని నా ప్రభు చెప్పాడు, ఏమని తెలుసా, అబ్రహాము కంటే నేను ముందున్నానయ్యా అని చెప్పాడు. అబ్రహాం ఎప్పుడు వాడు చెప్పండి? ఆది కాలం నాటివాడు. అవునా? 66 పుస్తకాల మొదటి పుస్తకములో ఆది కాండములో, ఏమంటే 12వ అధ్యాయములో ఆయన జీవిత వృత్తాంతం మనకు కనబడుతుంది. అంటే ఆది కాండములో ఉన్న అబ్రహాము గారి కంటే ముందున్నాడంటే మీరు ఆలోచించండి. క్రీస్తు ఏమండి ఈ భూమి మీద మానవ రూపంలో వచ్చి పుట్టాడేమో కానీ ఒక ప్రత్యేకంగా వచ్చి పుట్టలేదు. ఆయన ఉన్నాడు, ఎప్పుడో ఆయన ఉన్నవాడు ఉన్న ఆయన ఆ క్రీస్తు ఈ లోకములోనికి, మరియ గర్భములోనికి రంగప్రవేశం జరిగింది. ఏమంటే మరి ఆ క్రీస్తు ఎందుకు వచ్చాడో జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. కొంత టైం అయినా కూడా మీరు టెన్షన్ పడకండి, జాగ్రత్తగా విందాం. ముందు చెప్పేస్తున్నాను, ఫోన్ రింగ్ అయితే ఒప్పుకోను, ఎవరో నిద్రపోయినా ఒప్పుకోను, మాటేసిరేస్తాను. ఏమండి రెప్ప పడిందంటే మాత్రం నిలబడిపోయి చక్కగా వాక్యం ఆలకించండి, 10 మందికి చెప్పండి. మన పని, మన బాధ్యత, మన భారము, మన డ్యూటీ ఇదే. ఇలా చేస్తేనే పరలోకం. అది కూడా చెప్పేస్తున్నాం మీ అందరికీ. ఆడదాన్ని, చిన్న బిడ్డని, జ్ఞానం లేని దాన్ని ఎలాంటి సాకులు చెప్పొద్దు నా దగ్గర. ఏమంటే దేవుడి దగ్గర చెప్పొద్దు. మీరు నేను చెప్పిన ప్రతి వర్తమానం ఏదో ఒక విధంగా 10 మందికి మీరు షేర్ చేయండి. ఏమంటే చెత్త న్యూస్లు, గడ్డ పెద్ద అయిపోయింది, లేకపోతే రోడ్డు పోయింది, ఇలాంటి న్యూస్లు కాదు. ఇది న్యూస్. దట్ ఈజ్ రియల్ స్పిరిచువల్ న్యూస్. ఇది ఒక ఆత్మను పరలోకానికి తీసుకువెళ్ళే న్యూస్. పరమ తండ్రిని దేవుణ్ణి పాపిష్టి మనిషికి పరిచయం చేసిన న్యూస్. ఈ క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో ప్రపంచ సమాజానికి, క్రైస్తవులకు కూడా చాలామంది తెలియదు. చాలామంది తెలియదు. పాపములను తీసివేయడానికి మాత్రం వచ్చాడు, ఆ పాయింట్తోనే భక్తి చేస్తుంది క్రైస్తవ్యం. అందుకే గమనించండి, చాలా జాగ్రత్తగా ఆలకించండి. లేవియా కాండం చూడండి ఒకసారి. లేవియా కాండం 17వ అధ్యాయం వచ్చిన 11 స్పీడ్గా అందించండి.
దేవుని యొక్క వాక్యాన్ని. లేవియాకాండం 17వ అధ్యాయం వచ్చిన 11 ప్లీజ్. ఏమండి? లేవియాకాండము 17వ అధ్యాయము వచ్చిన 11. ఏమండి? జాగ్రత్తగా ఉందామండి, జాగ్రత్తగా విందాం. మిగతా వారు చాలా స్పీడ్గా బైబిల్ తీయండి, నోట్స్లో రాసుకోండి. ఏమండి? బైబిల్ లేని వారు పక్కన ఏమండి చూడండి, జాగ్రత్త చూడండి. రక్తము దేహమునకు ప్రాణము. ఏమండి? రక్తము, మళ్ళీ రక్తము దేహమునకు ప్రాణము. ఏమండి? ఒకటి చూడండి, ఆ పదాన్ని జాగ్రత్తగా పెన్తో మీరు టిక్ పెట్టండి. మీ నిమిత్తము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై ఆ రక్తమును మీకిచ్చి తిని. చాలు. ఏమండి? లేవియాకాండము ఎవరండి? ఇప్పుడు లేవియాకాండము ఎవరు రాశారయ్యా అంటే మోషే భక్తుడి చేత పరమ తండ్రి అయిన దేవుడు ఆత్మ ప్రేరేపణ కలిగి రాయించాడు. ఆది కాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ఏమండి ద్వితీయోపదేశ కాండం. ఈ 5 కాండాలని ఏమంటుంది క్రైస్తవం అంటే పంచకాండాలు అంటుంది బైబిల్. పాయింట్ క్యాచ్ చేయండి. ఈ పంచకాండాలు రాసింది ఎవరయ్యా అంటే పవర్ఫుల్ ప్రవక్త మన మోషే గారు. ఏమండి? మన అన్న మోషే గారు చేత దేవుడు రాయించాడు. ఇప్పుడు ఈ లేవియాకాండం 17వ అధ్యాయం వచనం 11 ఎవరి గురించో భవిష్యత్తు పాయింట్, ఎవరి గురించో భవిష్యత్తుని ముందుగానే ఇశ్రాయేలీయులతో మోషే భక్తుడు మాట్లాడుతున్న సందర్భం. అంటున్నాడు మోషే, ఇశ్రాయేలీయుల ప్రజలారా లేదా ఇశ్రాయేలీయుల సంఘమా, రక్తం అనేది దేహానికి ప్రాణం. ఏమండి? రక్తము దేహానికి ప్రాణం. మరి రక్తము దేహానికి ప్రాణం అయితే మరి ఆ ప్రాణాన్ని, ఆ రక్తాన్ని, ఆ రక్తము యొక్క వాల్యూ ఏంటి, ఆ యొక్క ప్రాణం యొక్క విలువ ఏంటి, వాటి యొక్క గమ్యస్థానం ఏంటి, వాటి యొక్క ఒక అద్భుతమైన అర్థం ఏంటి, పరమార్థం ఏంటి అంటే అక్కడ కిందకు వచ్చేసరికి ఏమండి ఒక మాట మోషే గారు ప్రపంచానికి ఏమండి కనువిప్పు కలిగే మాట అక్కడ చెప్పడం జరిగింది. ఏంటయ్యా అంటే మీకు ఏంటి చదవండి స్పష్టంగా, మీ నిమిత్తము, దట్ ఈస్ బైబిల్. అది అండర్లైన్ చేసుకోండి. ఇదే మాట నూతన నిబంధనలు మీకు చూపిస్తాను ఇప్పుడు. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం. ఏమండి? మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయు నిమిత్తము బలిపీఠము మీద ఆ రక్తమును పోయుటకై ఆ రక్తమును మీకిచ్చి తిని. దట్ ఈస్ బైబిల్. మీకిచ్చి తిని అంటే మోషే గారు ఏమండి ఛాయారూపములో భవిష్యత్తును ఉద్దేశించి భవిష్యత్తులో ఎవరి గురించో ఇశ్రాయేలీయుల సంఘానికి ఒక అందమైన ఆత్మ సంబంధమైన వర్తమానాన్ని, స్వార్థను ఆయన ప్రకటించాడు. మరి ఇక్కడ ఈ వచనములో మనకి 3 విషయాలు కనబడుతున్నాయి. ఏమండి? 3 విషయాలు కనబడుతున్నాయి. పాయింట్ క్యాచ్ చేయండి. రక్తము దేహమునకు ప్రాణం. ఒకటి బాగుంది కదా. 2 ఈ రక్తము దేహానికి ప్రాణమైతే రెండో పాయింట్ ఏంటయ్యా అంటే మీ నిమిత్తము అని ఉంది. రెండో పాయింట్. 3ది ఏంటయ్యా అంటే ఎందుకు మీ నిమిత్తం అంటే ప్రాయశ్చిత్తము కలగాలి మీకు, ప్రాయశ్చిత్తము జరగాలి మీకు. ఇంతకీ ఏంటి ఈ వాక్యములు నా భావం ఏంటి, ఈ వాక్యములు నా లోతేంటి, ఈ వాక్యములు నా సారం ఏంటి అని ఆలోచిస్తే ప్రియులారా, మీకు మొన్న చెప్పాను ఇశ్రాయేలీయుల సంఘం, ఇశ్రాయేలీయులు పాపము చేయడం, బలులు అర్పించడం. ఏమండి చెప్పాలి, పాపం చేయడం, బలులు అర్పించడం. అంటే పాపము మేము చేస్తున్నాం కనుక మా పాపమునకు ఏం కలగాలి, వాళ్ళకి ప్రాయశ్చిత్తం కలగాలి. అంటే ప్రాయశ్చిత్తం అనే పదానికి అర్థం ఏంటయ్యా అంటే పాప క్షమాపణ. పశ్చాత్తాపం అనే పదానికి అర్థం వేరు, ప్రాయశ్చిత్తం అనే పదానికి అర్థం వేరు. ప్రాయశ్చిత్తం అనే పదానికి అర్థం ఏంటంటే అంటే మనిషి చేసిన పాపము నుండి విమోచన. ఏమిటి? మనిషి చేసిన పాపము నుండి ఉపశమనం. ఆ ఉపశమనం కలిగించేదే ప్రాయశ్చిత్తం. ఈ ప్రాయశ్చిత్తాన్ని కలిగించేదే ఏమిటి? ప్రాణం. ఏమండి? రక్తం. అయితే ఇప్పుడు వాళ్ళు పాపం చేయడం, పశువులు తీసుకొచ్చి బలిపీఠం మీద బలి ఇవ్వడం. ఆ బలిస్తున్నప్పుడు ఏమండి
ఆ రక్తం ఏం చేస్తుందంటే వారి నిమిత్తం వినండి, వారు ఇశ్రాయేలులు చేసే పాపము నిమిత్తము ఏం చేస్తుంది? ప్రాయశ్చిత్తం కలిగిస్తుంది. కానీ ఇక్కడ ఏముంది అంటే, మళ్ళీ చదివి ముందుకు వెళ్దాం. రక్తము దేహానికి ప్రాణమైతే ఎవరైతే పాపము చేశారో పాపము చేసిన ఆ ప్రజల నిమిత్తము ఏంటి ప్రాయశ్చిత్తం అంటే వారు చేసిన పాపము నుండి విడుదల, పాపము నుండి విమోచన, పాపము నుండి ఉపశమనం కలిగించడానికి ఈ రక్తమును మోషే గారు ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చాడు. అంటే ప్రతి మనిషి పాపము నుండి విమోచింపడానికి వారికి కలిగిన లేదా వారు పొందుకున్న సాధనం ఏంటంటే అంటే ఏమండి? రక్తం. ఏమండి? రక్తం. మరి ఇప్పుడు ఈ వచనంలో మనకి ఏం అర్థమవుతుందంటే, ఈ వచనం వెనుక మనకు బాగా అర్థం అవ్వాలంటే అర్జెంటుగా మన మత్తయి సువార్తకి వెళ్తేనే మనకి స్పష్టంగా మనకి క్లారిటీగా అర్థమైపోతుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం వచ్చిన 20 చూడండి స్పీడ్గా. మత్తయి సువార్త 20వ అధ్యాయం వచనం 28. కొత్త నిబంధన మత్తయి సువార్త 20వ అధ్యాయము వచనం 28. ఎంతసేపా? అలాగే జాగ్రత్త విందామండి. మనుష్య కుమారుడు ఏంటి? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును. ఇప్పుడు చూసుకోండి అనేకులకు ఏంటి? అనేకులకు ప్రతిగా విమోచన దొరికిన ఆన్సర్ మనకి. విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెనని చెప్పాడు. అంటే లేవియా కాండములో ఉన్న వచనం సారాంశం ఏంటంటే మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనములో యేసయ్య చెప్పేశాడు. ఏమని చెప్పాడు? అనేకులు పాపము నుండి విడిపింపడాలి అంటే నేను చావాలి. ఏం చెప్పడం యేసు ప్రభు? అనేకుల పాపము నుండి వారు విమోచన కలగాలి, పాపపు జైలు నుండి బయటికి రావాలి, పాపపు సంఖ్యల నుండి వారికి విడుదల కలగాలి అంటే నేను విశ్వ ప్రపంచ సర్వమానవాళి పాప పరిహారార్థం కోసం నేను నా ప్రాణాన్ని మన భాషలో సింపుల్ ఏంటంటే చావడం. ప్రభువా యేసయ్యా ఈ విశ్వ ప్రపంచంలోనికి, ఈ పాపిష్టి లోకంలోనికి, నాలాంటి పాపి దగ్గరికి పరలోకాన్ని వీడి, పరిశుద్ధమైన లోకాన్ని వీడి, పరిశుద్ధమైన వాతావరణాన్ని వదిలి, తండ్రి యొక్క సింహాసనాన్ని వదిలి ఎందుకు వచ్చా ప్రభు అంటే నా ప్రభు చెప్తున్నాడు చావడానికి. ఇది ఆన్సర్. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి యేసయ్య? ఎందుకు వచ్చాడు చెప్పాలి? ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? చావడానికి. క్రీస్తు చస్తే మనమందరము కూడా పాపము నుండి బయటపడతాం. దట్ ఈస్ బైబుల్. క్రీస్తు చనిపోతేనే మనకి పాపము నుండి విమోచన. క్రీస్తు చనిపోతేనే మనకి ఆ పాపపు సంఖ్యల నుండి భద్రత. క్రీస్తు చనిపోతేనే అపవాది గాడి కోరల నుండి మనకు ఉపశమనం. క్రీస్తు చనిపోతేనే అపవాది గాడికి అంతవరకు మనం దాసులుగా ఉన్నాం. ఏమండి? దాసులుగా, పనులుగా మనం ఉన్నాం, బానిసలుగా ఉన్నాం. ఎప్పుడైతే క్రీస్తు చనిపోవడానికి వచ్చాడో ఈ లోకానికి, అప్పుడు మనకేం కలిగిందంటే ఆ బానిసత్వం నుండి మనకి రక్షణ, సెక్యూరిటీ. అందుకేనండి యేసయ్య పాపిష్టి లోకానికి వచ్చాడు. చెప్పండి 10 మందికి. ఏంటి? మనలాంటి వారిని, మనలాంటి పాపులను విడిపించడానికి, రక్షించడానికి, విమోచించడానికి, భద్రం చేయడానికి, బాగు చేయడానికి, శుద్ధి చేయడానికి, క్రైస్తవుడిగా మారడానికి, క్రైస్తవులు అనే ఒక అందమైన గుర్తింపు ఇవ్వడానికి నా యేసుక్రీస్తు వారు మనందరి కొరకు చనిపోవడానికి, మర్చిపోక చావడానికే ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు నేను గట్టిగా బిగ్గరగా బేస్ పెంచి గట్టిగా మీకు ప్రశ్నిస్తాను. మీ అందరూ ఆన్సర్ అందరికి ఒకేలా చెప్పాలి. ఓకేనండి?
యేసుక్రీస్తు వారు పరలోకాన్ని వీడి పాపిష్టి లోకానికి ఎందుకు వచ్చారు? అందరు గట్టి చెప్పాలి. ఎందుకు వచ్చారండి? అంతే. చెప్పండి వెళ్ళి మీ కుటుంబ సభ్యులకు చెప్పండి, మీ సన్నిహితులకు చెప్పండి, మీ బంధువులకు చెప్పండి, మీ స్నేహితులకు చెప్పండి, మీ ఇరుగు పొరుగు వారు అది క్రైస్తవుడు అని చెప్పాలి. అది తెలియదు కనుక యేసయ్య ఎందుకు వచ్చాడంటే నిన్ను ఆశీర్వదించడానికి రాలేదైనా నీ కొరకు ప్రాణం ఇవ్వడానికి, నీ కోసం చావడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఆయన చస్తేనే నీకు నాకు ఏంటి, నీకు నాకు ప్రాయశ్చిత్తం. యోహాను సువార్త స్పీడ్ తీయండి, 10వ అధ్యాయం 11 చూడండి అర్జెంటుగా, స్పీడ్గా 10వ అధ్యాయం 11. యోహాను సువార్త 10వ అధ్యాయం 11. ఆయన ఏమండి జాగ్రత్త ఉందామండి. యోహాను సువార్త 10వ అధ్యాయం ఏమండి 11. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత కాదు, అది కాదు, అది కాదు. ఏం చదువుతున్నావు అసలు? యోహాను సువార్త చెప్పండి, అది యోహాను సువార్త 10:11 కదా. మరి ఏం చదువుతున్నావు నువ్వు? నేను గొర్రెలకు ఆగండి. ఎంత బాగుందండి మాట. మమ్మీ బాగుంది కదా మాట, సూపర్. ఏమన్నాడండి యేసుక్రీస్తు వారు? యేసుక్రీస్తు అంటున్న మాట ఇది. నీ కొరకు ఈ లోకానికి వచ్చాడే చావడానికి, ఆయన అంటున్న మాట. ఏమన్నాడండి యేసుక్రీస్తు వారు? నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆహా, ఎవరయ్యా గొర్రెలు? మానవే. జ్ఞానం లేని వారం, బాధ్యత లేని వారం, భారము లేని వారం, ఏమండి వాల్యూ ఎరగని వారం, విలువ లేని వారం, పరిశుద్ధత లేని వారం. ఏమండి ఎవరయ్యా గొర్రెలు అంటే మానవే. అంటే ఆ మాట అంటే ఆ మాట వెనక అర్థం ఏంటండి అంటే ఇశ్రాయేలీయుల గురించి ఒక స్పెషల్గా యేసు ప్రభు చెప్తున్న మాట మర్చిపోకండి. ఎందుకంటే అప్పటికి ఇంకా క్రైస్తవుడు ఎవరు అప్పటికి లేడుండో ఇసుమి. యేసయ్య ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం ఈ క్రైస్తవుడు అనేవాడు ఎవడు లేడు. వినండి జాగ్రత్తగా. ఈ మాట నేను గొర్రెలకు మంచి కాపరిని అనే మాట ఎవరి గురించి చెప్పబడిన మాట అంటే ఇశ్రాయేలీయుల సంఘం. మర్చిపోకండి. 2 సంఘాలు నేను చెప్పాను మీకు మొన్న, అవునా? పాత నిబంధనలు ఏ సంఘం అది? ఇశ్రాయేలీయుల సంఘం. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏ సంఘం అది? క్రీస్తు సంఘం. అంతే, ఫిక్స్ అయిపోండి. మరి ఇప్పుడు ఈ మాట ఇశ్రాయేలు సంఘానికి చెప్తున్న మాట ఇది. ఏమండి ఏమని చెప్తున్నాడంటే నేను అంటే ఎవరు? నేనంటే ఎవరు? రక్షకుడు, విమోచకుడు, అభిషక్తుడు, రాజులకు రాజు, నెక్స్ట్ ప్రభువులకు ప్రభు, ప్రపంచ మోక్ష ప్రదాత. ఆయన అంటున్న మాట నా బంగారు మాట అండి. ఆయన నోటి నుండి వచ్చే మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని. కాపరోతా ప్రభువా? అవునయ్యా. మరి గొర్రెల కోసం మీరేం చేస్తారైతే? ఏం చేయాలనుకుంటున్నారు మీరు గొర్రెల కోసం? నీ ప్రజలను నీ ప్రజల కోసం, నీ ప్రజల కొరకు మీరు ఏం చేయాలనుకుంటున్నావయ్యా అని మనం అడిగితే ఆయన అంటున్నాడు చూడండి, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. అది ఆ మంచి కాపరి నేడు మంచి సేవకుడు, ఆ మంచి కాపరి నేడు మంచి దైవజనుడు. సంఘము కోసం, ఏమండి వినండి, దేవుని పిల్లల కోసం, క్రీస్తు సంఘం కోసం, ప్రభు సంఘం కోసం, క్రైస్తవుల కోసం అవసరమైతే పాస్టర్ ప్రాణం పెట్టాలి. మీకు అర్థమైంది? ఇప్పుడు అర్థం లేదా? అందుకే వచ్చాను. ఏమండి ఇంత వర్షంలో గెట్టల్లో ఎందుకు వచ్చి సరదాగా తలుచుకుంటే అక్కడ ఇంట్లో ఉండిపోతే మీరు అన్న ఏం చేయలేరు మీరు. సారీ అండి, మరి అనుకోద్దుగండి. ఏమండి సారీ మురళి, మరి అనుకోద్దు. మీరేమంటారు? ఓకే సార్. నేను రావాలి. ఎందుకు తెలుసా? నా కోసం, నీ కోసం క్రీస్తే వచ్చాడు. ఏమండి ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు యేసు. అంత గొప్ప దేవుడు. ఏంటి పరలోకం ఎక్కడ, ఈ పాపిష్టి లోకం ఎక్కడ? ఎన్ని వందల కోట్ల కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చాడు. కన్యక గర్భమందు ఆత్మలు 50
ఏమండి అంటే మంచి కాపరి యొక్క లక్షణం ఏంటండి అంటే, మంచి కాపరి యొక్క గుణం ఏంటంటే, మంచి సేవకుడి యొక్క ఏమండి ఆ యొక్క సేవ వృత్తాంతం ఏంటంటే, అవసరమైతే సంఘం కోసం ఏం చేయాలండి, ప్రాణం పెట్టాలి. గడ్డ వచ్చిందండి సారీ, వర్షం వచ్చిందండి సారీ, ఎండలు బాగా కోస్తానండి సారీ, నో, రావాలి. అవసరమైతే దేవుడిచ్చిన ప్రాణాన్ని దేవుని కోసమే అర్పించాలి. దట్ ఈస్ రియల్ స్పిరిచువల్ పాస్టర్. అలా చేశాడు నా యేసుక్రీస్తు వారు. నేను గొర్రెలకు మంచి కాపరిని. నానా ఏమండి, నేను గొర్రెలకు మంచి కాపరిని, ఆ గొర్రెల కోసం నా ప్రాణం నేను పెట్టుదును అన్నాడా? చెప్పండి చెప్పండి గట్టి. అలాగ 15 చదవండి. ఈ వచనం ఆపేద్దాం, ఇప్పుడు వివరిస్తాను మీకు మెసేజ్. తండ్రి 15 వచనం 10-15. ఏమండి తండ్రి నన్ను ఎలాగున ఇంకా ఇంకా చదవండి, ఇంకా చదవండి. మరియు ఏమండి గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను. దట్ ఈస్ బైబుల్. ఏమండి ఇప్పుడు ఎన్ని రిఫరెన్స్ బట్టి మీకు ఏమర్థమైంది గట్టి చెప్పండి. ఇంకిష్టం కావాలంటే మీ టైం లేదు. ఏమండి ఇన్ని వాక్య ఆధారాల బట్టి మనకేమర్థమైంది ఇంతవరకు? మనందరి కొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. అంటే మన భాషలో ఏంటి, చావడానికి. అంతే, ఫిక్స్ అయిపోండి, చావడానికి. మనల్ని చంపడం రాలేదండి యేసుప్రభు, మర్చిపోకండి. మనం ఫీల్ అయిపోతాం ఒక్కొక్కసారి. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, రోగం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, లేమి వచ్చినా, ఏమండి నిందలు వచ్చినా మనం పిచ్చిపోతాం, నలిగిపోతాం. ఊరికనా అనవసరంగా ప్రభు దగ్గరికి వచ్చాను, అనవసరంగా ప్రభుని నమ్ముకున్నాను, అనవసరం కాదు, అవసరం. ఏంటి క్రీస్తు నువ్వు ప్రభు దగ్గర రాకముందే నీ కోసం వచ్చేసాడు ఈ లోకానికి యేసు ప్రభు అండి. అటువంటి దేవుడు విశ్వ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడంటే లేడు, ఫిక్స్. ఏలియా పాస్టర్ చెప్పాడండి, లేడు. అందుకే కదా పరలోకం నుండి నీ కాల్ దగ్గరికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. మనకి ఏంటి తినే కూడుని తన్నుకుంటాం కదా, అదే సామెత ప్రకారం యేసయ్య నీ దగ్గరికి వచ్చాడు, నీకోసం ప్రాణం ఇచ్చాడు, నీకోసం చనిపోయాడు అని మనకు తెలిసి కూడా ఏమంటే నా ప్రభుని ఎంత కేర్లెస్ మనకి. ఏంటి యేసు ప్రభుని ఎంత కేర్లెస్ అండి, ఆయన మాట అంటే ఎంత కేర్లెస్, ఎంత నిర్లక్ష్యం. ఆలోచించండి. నేను చావడానికి వచ్చానయ్యా మీకోసం, మీకు మీ కొరకు నా ప్రాణం ఇవ్వడానికి వచ్చాడంటే నిజంగా ఇచ్చాడు లేదా? ఇచ్చాడండి, ఇచ్చేసాడండి. ఎక్కడున్న మాట అంటే మత్తయి సువార్త రిఫరెన్స్ చూడండి. మత్తయి సువార్త చూసారు కదా, 20:20 ఉంది. చూసారు ఇందాక మత్తయి సువార్త 20:20 ఉంది. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని అనేకులకు ప్రతిగా. అనేకులకు ప్రతిగా అనే పదానికి అర్థం ఏంటండి అంటే బదులుగా. నీ పాపాలను నువ్వు తొలగించుకునే దమ్ము లేదయ్యా, మర్చిపోకండి. నీ పాపం నుండి నువ్వు విమోచించే దమ్ము లేదమ్మోయ్, మర్చిపోక. ఏమండి నేను పాపం చేశాను, ఆ పాపం నుండి నేను ఎలాగైనా చెప్పాలి విడుదల పొందుతాను, ఉపశమనం కలిగించుకుంటానంటే నీ వల్ల కాదు కదా, నీ తల్ల జయజము వల్ల కూడా జరగదు, అది యేసు ప్రభు వలన మాత్రమే. అందుకన్నాడు అక్కడ అనేకుల కొరకు ఏంటి విమోచన క్రయధనముగా నా ప్రాణం ఇచ్చుటకు వచ్చేనని చెప్పాను. ప్రాణం ఇచ్చేసాడండి, చచ్చిపోయాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు వచ్చా ప్రభు ఈ లోకానికి అంటే చావడానికి వచ్చాడు. చెప్పండి. ఇప్పుడు చివరికి ఏమైపోయాడు? చచ్చిపోయాడు. మరి ఈరోజు ఏమండి మరి ఆయన చనిపోయాడు కదా, మరి చావడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు వచ్చాడు? చావడానికే. ఈరోజు క్రిస్మస్ యొక్క ఏమండి
వాక్యాంశములో ఆన్సర్ ఏంటంటే ఎందుకు వచ్చా ప్రభు అంటే ఏమంటే చావడానికే వచ్చాను. చనిపోయాడు. ఏమండి చనిపోయాడు. ఏంటి అలా మన కోసం మన కొరకు ఎవరైనా చనిపోయిన వారు ఉన్నారా? గట్టి చెప్పాలి. లేరు. చచ్చిపోయాడండి యేసుక్రీస్తు వారు. చావడానికి ఈ లోకానికి నా ప్రభు వచ్చాడు. మర్చిపోకండి. ఏమండి గత్సేమనే తోటలో ప్రారంభమైంది ఆయన మరణపు పిలుపు. గత్సేమనే తోటలో తండ్రి అయిన దేవునికి నీ ప్రార్థించినప్పుడు తెలిసిపోయింది నా చావు దగ్గర పడిపోయిందని. ఏమండి గత్సేమనే తోటలో రోమా సైనికులకు లొంగిపోయినప్పుడు తెలిసిపోయింది యేసుని చనిపోతున్నాననేసి. ఏమండి ఎవరికి అండి? గత్సేమనే తోటలో రోమా సైనికులకు ఆయన లొంగిపోయినప్పుడు తెలిసిపోయిందండి నేను చనిపోతాను, నా టైం చెప్పండి టైం దగ్గర పడిపోయింది. 12 మంది శిష్యులలో యోధా అనే పేరు కలిగిన శిష్యుడు యేసు ప్రభువారు ఏమండి నుదుటి మీద ముద్దు పెట్టినప్పుడు యేసు ప్రభు తెలిసిపోయింది చెప్పాలి ఇప్పుడు నేను చనిపోతానని. రాత్రంతా కూడా రోమా ప్రభుత్వ చెరసాలలో ఉన్నప్పుడు ఏంటి బందీగా ఉన్నప్పుడు, నేరస్తుడిగా ఉన్నప్పుడు, ఒక ఖైదీగా ఉన్నప్పుడు, ఖైదీ చేసినప్పుడు నా ప్రభుకి తెలిసిపోయింది ఏం చెప్పండి నేను చనిపోతాను. క్రీస్తును కొట్టినప్పుడు ఏంటి క్రీస్తు ముఖం మీద ఉమ్ము వేసినప్పుడు, క్రీస్తు తలకు ముళ్ళు కిరీటం పెట్టినప్పుడు, క్రీస్తు వంటి మీద పిడిగుద్దులు గుద్దినప్పుడు, క్రీస్తు వంటి మీద ఏంటి ఆ యొక్క తెల్లటి వస్త్రం తీసి ఎర్రటంగి వేసినప్పుడు నా ప్రభుకి తెలిసిపోయింది చెప్పండి ఏమని నేను చనిపోతాను, చాలా నా చావు దగ్గర పడిపోయిందని తెలిసిపోయింది నా ప్రభుకి. ఏ తప్పు చేయకుండా, ఏ తప్పు చేయని యేసుక్రీస్తుని, ఏ నేరము చేయని యేసుక్రీస్తుని రోమా ప్రభుత్వ ప్రధాన యాజకుల మధ్య, రోమా ప్రభుత్వ ఏంటి సైనికుల మధ్య, పెద్దల మధ్య నేరస్తుడిగా నా ప్రభుని నిలబెట్టినప్పుడు నా ప్రభుకి తెలిసిపోయింది చెప్పండి ఇప్పుడు నేను నా చావుకి దగ్గర పడిపోయిననేసి. ఏమండి అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలం ఎరిగిన మహాదేవుడు మన ప్రభు. అంతేకాదు సిలువను భుజం మీద యెరూషలేము వీధుల నుండి కల్లువారి కొండ వరకు, గోల్కొత్త కొండ వరకు యేసు ప్రభువారు ఆ భారమైన బరువైన ఆ సిలువను మోసుకుని వెళ్తున్నప్పుడు నా ప్రభుకి తెలిసిపోయిందండి నా చావు దగ్గర పడిపోయింది, చనిపోతాను. చేతులకి మేకులు, పాదాలకి మేకులు, తలకు ముళ్ళు కిరీటం, ఏంటి ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు తగులుతున్నప్పుడు ఒక్కొక్క దెబ్బ నువ్వు చనిపోతావు అంటున్నప్పుడు నా ప్రభువుకు తెలిసిపోయింది నా తండ్రి పంపిన తన చిత్తాన్ని, నా తండ్రి పంపిన తన ఇష్టాన్ని నెరవేర్చే పనులు నేను చావడానికైనా ఐఎమ్ రెడీ, నా చావు దగ్గర పడిపోయింది అనుకున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమండి మీకు అర్థమవుతుంది నా భాష వివరణ? ఎప్పుడైతే 2 దొంగలు ఒక దొంగ నువ్వు క్రీస్తువు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను నీవు రక్షించుకొని నన్ను రక్షించచ్చు కదా అన్నప్పుడు నా ప్రభువుకు తెలిసిపోయింది నేను చనిపోవడానికి వచ్చానయ్యా, రక్షించుకోవడానికి రాలేదు, నా ప్రాణాన్ని నేను రక్షించుకోవడం రాలేదు, నా ప్రాణం తండ్రి గర్భమును పుట్టిన పిల్లలుగా ఉంటున్న వారి కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి వచ్చాను. అవసరమైతే నన్ను రక్షించుకునే కెపాసిటీ నాకు ఉంది, కానీ లేదు చావడానికి వచ్చాను, చనిపోతాను. ఏమండి ముగిస్తాను, చావడానికి వచ్చాను, చనిపోతాను. మరి క్రీస్తు చనిపోవడం వల్ల మనకేంటి ప్రయోజనం? క్రీస్తు మరణించడం ద్వారా మనకేంటి ప్రయోజనం? క్రీస్తు మరణించడం ద్వారా మనకేంటి లబ్ధి? క్రీస్తు మరణించడం ద్వారా, చనిపోవడం ద్వారా మనకేంటి లాభం అంటే లేవియా కాండములో ఉన్న ఆ ప్రశ్న మత్తయి సువార్తలో వచ్చేసింది. అనేకులకు
ప్రతిగా ప్రతిగా అంటే బదులు అని అర్థం. ప్రతిగా అనే పదానికి అర్థం బదులుగా. నేను పాపం చేస్తే శిక్ష పడవలసింది నాకే, కానీ నేను పాపం చేస్తే నా తండ్రి తన్నాడు, అయ్యయ్యా ఈలేని క్షమించండి, స్త్రీని క్షమించండి, వద్దు తెలుసో తెలియక పాపం చేశాడు, నేను ఆ శిక్ష నేను భరిస్తాను తండ్రి, నీ కొడుకు నేను చేయకు, నా తమ్ముడు నేను చేయకు, ప్లీజ్ ఏలేని చెప్పుకో, ఏలేని శిక్షించుకో, ఏలేక నరకం ఇవ్వద్దు, నేను మధ్యపడిపోతాను, మధ్యవర్తిగా ఉంటాను. నేను స్త్రీను చేసే పాపానికి లేదా ఏలియా చేసే పాపానికి నేను ఆయనకు బదులుగా నేను శిక్ష భరిస్తానయ్యా, ఏలికేం చేయకు. నా యేసయ్య నేను పాపం చేస్తే శిక్ష పడవలసింది నాకు బదులుగా ఉండి, నాకు మధ్యవర్తిగా ఉండి, నాకు ఒక బ్రిడ్జిగా ఉండి ఏం జరిగిందా అంటే కల్వరి సిలువలో తన పంచ ప్రాణాలను వదిలేశాడు నా కోసం. అందుకే పాపిష్టి లోకానికి నాలాంటి పాపిష్టి దగ్గర అంటే పాపిస్టోడి దగ్గరికి మీలాంటి పాపుల దగ్గరకు వచ్చాడు నా ప్రభు. అందుకే ఏమండి ముగిస్తారు లాస్ట్ ప్రకటన గ్రంథం 5:10 చూడండి. ప్రకటన గ్రంథము 5:10 స్పీడ్గా. ఆ పెద్దలలో నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ఏమండి జాగ్రత్త చదవండి, ఇది ప్రకటన గ్రంథం చాలా అర్థం కాని గ్రంథం, అది చాలా జాగ్రత్తగా. నీవు ఏంటి స్టార్ట్ అవుతుంది, నీవు వధింపబడిన వాడవై. వధ అంటే చావడం, వధించడం అంటే చంపడం. కోడిని వధించారు, మేకను వధించారు, గొర్రెను వధించారు, పొట్టేలను వధించారు, అంటే చంపారు. అలాగే యేసుక్రీస్తు వారి గురించి కూడా ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్న మాటది. నీవు వధింపబడిన వాడవై నీ రక్తము, పాయింట్ క్యాచ్ అండి, నీ రక్తం ఇచ్చి. ఆగండి ఇక్కడ ఏమని రాయబడిందండి, నీ రక్తం ఇచ్చే కదా. మరి రక్తం అంటే ఏంటో అందుకే మీకు లేవియకాను చదివించాను మీకు. ఏంటి రక్తము? దేహమునకు ప్రాణం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమిచ్చారు మనకి? అది మ్యాటర్. ఆ మ్యాటర్ రావడానికి, ఆ విషయం తెలియడానికే మీకు ప్రకటన గ్రంథం చూపించాను. నీ రక్తం ఇచ్చి, సూపర్ అండి, అంటే నీ ప్రాణం ఇచ్చి. రక్తం ఇచ్చాడు, రక్తముతో పాటు బైబిల్ చెప్తుంది అదే ప్రాణం అయ్యా. రక్తం పోవడం ప్రాణం పోవడం, మళ్ళీ రక్తం పోవడమే. సగం రక్తం పోయినా కూడా అప్పుడప్పుడు మళ్ళీ బాటిల్ ఎక్కించాలి, మళ్ళీ బ్లడ్. ఇది కాదు, పరిపూర్ణం కాచేశాడు మహానుభావుడు. పరిపూర్ణడా అంటే పరిపూర్ణంగా నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను, 3 ప్రతి ప్రజల్లోను, 4 ప్రతి జనముల్లోను తండ్రి అయిన దేవుని కొరకు మనుషులను కొన్ని, మా తండ్రి అయిన దేవునికి వారిని అంటే మనలను ఒక సంఘముగా, రాజ్యం అంటే సంఘం, ఒక సంఘముగా మనం అందరం ఏమన్నా యాజకులుగాను చేసితివి. అయిపోయింది, మళ్ళీ చేస్తాడు వచ్చి. అయిపోయి ఇప్పుడు చెప్పండి, సరిపోయింది మన అంశం. ప్రభువా, యేసయ్యా, అభిషక్తుడా, దేవుని కుమారుడా, మరియసుతుడా, ఈ లోకానికి ఎందుకు వచ్చావు ప్రభు అంటే జవాబు ఏంటి మనకి? చావడానికే. నోరు లిప్తే బాగున్నావు. ఎందుకు వచ్చాడు ప్రభు? చావడానికి. ఎందుకయ్యా చావడానికి వచ్చావు అని మనం ప్రశ్నిస్తే అక్కడ జవాబు ఉంది, నిన్ను సంపాదించడానికి. నిన్ను కొనుక్కున్నాడు, నిన్ను కొనుక్కోవడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఎక్కడి నుండి? చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలవడానికి, నిన్ను పిలవడానికి, నిన్ను బాగు చేయడానికి, నేను పరిశుద్ధుడికి నీకు పరిశుద్ధత ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేశాడండి? తన ప్రాణాన్నే ఇచ్చేసాడు. ప్రతి వంశములోను, ప్రతి భాష మాట్లాడుతున్న వారిలోను, ప్రతి జనముల్లోనూ తండ్రి అయిన దేవుని కోసం మనుషులను కొన్నాడు. ఎలా కొన్నావు నువ్వు? ఆయన రక్తం ఇచ్చి.
ఎలా కొన్నప్పుడు అంటే నీ ప్రాణం ఇచ్చి కొన్నాడు. ఏమండి అందుకే రాసుకోండి, తీయొద్దు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28 ఏముందంటే రాసుకోండి. 20:28 ఏముందంటే దేవుడు తన స్వరక్తమిచ్చి, అంద బైబిల్లో తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. ఎవరయ్యా మనం అందరం అంటే, గట్టిగా ఎవరయ్యా మనం అందరం అంటే క్రీస్తు సంఘం అయ్యా. ఒక సంఘముగా నిన్ను తయారు చేయాలని, ఒక రాజ్య సభ్యులుగా మనల్ని ఉంచాలని, ఒక కుటుంబముగా మనల్ని తయారు చేయాలని తన ప్రాణాన్నే ఇచ్చేశాడు. అర్థమైపోయిందా? ఏమండి ఆలోచించండి. ఎందుకు ప్రభా వచ్చావు ఈ లోకానికంటే చావడానికి. ఏమండి చావడానికి.